కోసం అది వేస్ట్ అనుకున్నాను. మీ అందరికి తెలుసు సినిమా ఎట్లా అవుతుందో, మీ అందరికి తెలుసు. ఇదేదో ఆడకుండా హౌస్ఫుల్ కాకుండా సినిమా కలెక్షన్ కాకుండా ఏమి కూర్చొని యాక్చువల్గా అయితే మీకు ఏం పెట్టుకోవాలి, బయట క్రాకర్స్ కాల్చాలి. అది కూడా ఎందుకు చేయలేదు అంటే మేము మా ప్రొడ్యూసర్ నుంచి రెస్పెక్ట్ పే చేయాలని చెప్పి ఇది డెఫినెట్ వెరీ సింపుల్ అంటాం. పబ్లిక్ అట్లా కూర్చోవడం కూడా అది వచ్చిన మాట నేను ఇక్కడ కూర్చొని అట్లా చెప్తే నాకు ఆమె దారి చూపిస్తారు అది ఇదని చెప్పి అది మా బాధలో అది మీ దిక్కు నుండి వచ్చింది. నేను ఎవరి తెలిసి కూడా చెప్పలేదు. మీరే అన్నారు చూడకుండా కూడా కొందరు రివ్యూలు ఇస్తారు ఏమో మాకు అనిపిస్తుంది. మీరన్నమాట అది. నెక్స్ట్ మంత్ అన్ని కూడా కంటిన్యూ అవుతున్నాడు. సో దానికి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ రెస్పాన్స్, థియేటర్స్ విజిట్ చేయడం సార్ ఇన్క్రెడిబుల్ సార్. ఎందుకు అంటే కైండ్ ఆఫ్ రెస్పాన్సెస్ గెటింగ్ ఫ్రమ్ పబ్లిక్ అసలు మామూలుగా మాట్లాడలేదు. నేనైతే ఎస్పెషల్లీ ఆడపిల్లలు అయితే సెకండ్ హాఫ్ గురించి ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటే ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ అని మాట్లాడుతున్నారు. ఇట్ వాజ్ అండ్ అబ్బాయిలు అందరికీ ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్ కానీ అదే అన్నట్టు ఫ్రంట్ మీద కానీ లారీ మీద కానీ ఫైట్ కానీ మన విగ్రహం సీన్ కానీ ఇవి కానీ అంటే దేవర్ రియలీ దేవర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ దే లవ్ సో మచ్. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఎందుకంటే ఇంత నా డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ సీరియల్ నుంచి ఆంధ్ర నుంచి మైదానం నుంచి అందరూ చెప్తుంటే రెవెన్యూ చెప్తుంటే ఐ వాజ్ థ్రిల్డ్ సార్ ఓపెన్. అండ్ గ్రేటెస్ట్ ఆఫ్ ది కాంప్లిమెంట్ బాలకృష్ణ గారు ఇందాక వచ్చినట్టు చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఎంటైర్ ఫ్యామిలీ చాలా ఇంటెన్సివ్ అండ్ వెరీ ఎమోషనల్, చాలా బాగుంది. అండ్ యా ఇట్ వాజ్ గ్రేట్ మూవీ. అంటే అంటారు కూడా అన్నారు ఒక 1 వీక్ దాకా రిలీజ్ ఇవ్వకుండా కొంచెం చూద్దాం అన్నట్టు గతంలో కొంతమంది గుర్తిస్తాను. మరి దానిపై నేను మాట్లాడుకోవాలి సార్. ఇప్పుడు అది కూడా అసలు ఇప్పుడు సరే ఇప్పుడు నిజంగా చూస్తే ఒక లెక్క రాయవచ్చు, ఏదైనా నిజంగా వీక్ ఏదో పట్టుకొని దాని గురించి ఏదైతే ఎక్స్పెక్ట్ ఉందో మ్యూజిక్ రికార్డేషన్ సినిమా మ్యూజిక్ వాజ్ వెరీ బ్యాడ్. అది అంటే ప్లేస్ చూడలేదు, అర్థం అయిపోయింది. నేను పొద్దున రాసేసుకొని పెట్టుకున్నారు, పొద్దున పోస్ట్ చేసేది అంతే. సో ఏం చేస్తాం నాకు తెలియదు, ఆలోచిస్తున్నాం చూద్దాం. వారం రోజులు అయితే అందరం కలిసి ఎందుకంటే స్టార్ట్ రివ్యూ కదా మన సినిమా మీద చాలా రకాలుగా రెవెన్యూ ఉంది. అంటే ఏం లేదు సార్, ఎంత డబ్బు, ఎంతమంది ఎంప్లాయ్మెంట్, ఎంతమంది కష్టం కదా అది. అంటే రివ్యూ ఎట్లున్నాయంటే చిన్న చిన్న రివ్యూ రైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేసేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళకంటే సీనియర్లు పెద్దలు దాన్ని చూసుకుంటారు కూడా దాని దగ్గరలో వేసేస్తున్నారు. మనం దానికంటే దగ్గర లేకపోతే మనది వాళ్ళ పెద్ద కాదని ఏందో అర్థంగా పరిచయం కానీ బట్ దాని గురించి అసలు మాట్లాడాలనుకోలేదు. నాకు కూర్చొని నా ఆడియన్స్ థ్యాంక్ యూ చెప్పాలనుంటే. అండ్ మా సినిమాకి థియేటర్లకి 2 నెలల తర్వాత జనాలు వచ్చినందుకు మీ అందరూ కూడా అర్థం చేసుకొని పాజిటివ్ గానే ఉండే వచ్చినందుకు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్. నలుగురిలో ఉండదు అనుకున్నా ఏదైతే ఇప్పుడు 2-3 days అని అట్లీస్ట్, ఎందుకంటే మార్నింగ్ కూడా ఫంక్షన్ అందరూ వాళ్ళ కార్యక్రమం కార్యక్రమం ఉండేది కాబట్టి. సో అసలు పెట్టదు లాస్ట్ మినిట్ లో పెడతాం, ఎందుకంటే ఆడియన్స్ ఫస్ట్. మనం ఎంత వద్దనుకున్నా అలా ప్రతిసారి మనం లోపు చచ్చిపోయినప్పుడు ఆడియన్స్ మనకి తిరిగి లేదు మేము వస్తాం, మంచి సినిమా అయ్యి మేము థియేటర్కి వచ్చి చూస్తాం, రివ్యూ బాగాలేకపోయినా వచ్చి చూస్తాం, మనం అంత చేసిన వాళ్ళకి మనం వచ్చి థ్యాంక్స్ అని చెప్పాలి.
అంటే పొద్దున్న సినిమా చూసినాను అంటే నేను పబ్లిక్ టాక్ తీసుకున్నా వాళ్ళు చూసారా? ఏమన్నా చూసారా నేను క్వశ్చన్ అడుగుతా. నేను అది చూసిన వాళ్ళని చెప్తున్నాను నేను చూసారా? నేను చూడలేదు మీరు చూసినట్టు అదే ఆయన ఆకుకి కాదు ఇది. చెప్పేది రండి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే గామి తర్వాత మళ్ళీ డిఫరెంట్ చేసాడు అంటే అది డిఫరెంట్ అంటే దానికి డిఫరెంట్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇలాగే చేస్తున్నారు డిఫరెంట్ గా వచ్చిన స్టోరీస్. నాకే కోరుకుంటుంది సార్. నాకు ఏదైనా భయపెట్టకపోతే నేను చేయాలి. నాకు భయపెట్టాలి, అప్పుడు నాకు ఛాలెంజ్ తీసుకుంటా. ఆబ్వియస్లీ సార్ నాకు తెలుసు, మీ అందరికి తెలుసు పెట్టుకున్నాక ఏదో పెద్ద పంచాయతీ పెట్టుకుంటారు, ఏదో భయపెట్టేది లేకపోతే చేయరు త్వర అనేది పెట్టుకుంటారు. విశ్వ సినిమా వస్తుందంటే మాత్రం డిఫరెంట్ ఇంగ్లీష్ కాదు మొత్తం ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి అనేది గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఉపమేశ్వర్లో అంతా నెగిటివ్ సెల్స్ 1.1 తెలుస్తున్నాను. అంటే మీరు కొంచెం జెన్యున్గా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఏమైనా కారణం చేసి టార్గెట్ చేస్తారనుకుంటున్నారు? ఈ ఉపమేష్ పంచాయతీ అంటే వాళ్ళకి ముందు ఐ థింక్ ఉపమేష్ ఆల్సో బిఫోర్ దే యూస్ టు టికెట్ వాళ్ళకే స్టార్ట్ అంటే వాళ్ళ షో అయిపోయిన తర్వాత నాకు పంపిస్తుండే నువ్వు ఎంత ఇస్తావు రేటింగ్ అని 10 కూడా రేటింగ్. సడన్ గా బాట్స్ కి ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది ఉపమేష్ అప్లికేషన్? ఎందుకంటే ముందు మనం ఓన్లీ టికెట్ కొని చూసినోటి మాత్రం అందరూ యావరేజ్ చేసుకొని ఇటు వరకు నేను చేసిన హిట్ సినిమా కూడా ఇట్ వాస్ లైక్ 9.5 కాన్స్టెంట్ ఉండే వరకు ఉండే. వన్ ఆఫ్ ద రీజన్ why is this application is also accepting bots to constantly put 1000 of ones వస్తుంది. చూసిన 9.8 9.5 వస్తుంది కదా, అది యావరేజ్ టాలీ చేసుకుని తగ్గించేస్తుంది. ఇప్పుడు ఈవినింగ్ నుండి చూపించడం స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు ఆల్రెడీ. మీరు జస్ట్ ఓపెన్ యువర్ ఫోన్, ఓపెన్ బుక్ మై షో, డాన్స్ ఆఫ్ గోదావరి మీరు కొట్టండి, కింద ఫస్ట్ 3 చూపిస్తుంది రేటింగ్. టచ్ చేస్తే మీకు అసలు పొద్దున నుండి ఎంతమంది వాళ్ళకి ఇచ్చారో తెలిసిపోతుంది. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చూపించచ్చు బార్డర్. వాళ్ళు ఏమన్నా జనాలకి ఇది యూనివర్సల్ ఇది బాట్స్ అని తెలిసిపోయింది అనుకో, దాని మీద నమ్మకం పోతుంది అసలు. అండ్ జనాలు నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ రెండో సినిమా ఆల్రెడీ అందరూ అర్థమైపోయి ఉండదు. సో మనం దాని గురించి చేస్తున్నారు ఎవరు మనకు తెలియదు. కంపల్సరీ పరిగెట్టుకుని చేస్తున్నారు ఎవరు మనకు తెలియదు అని అనుమానాలు ఉన్నాయి. పోతారు కదా, అదే ప్రాబ్లం. వాళ్ళు తెలియదు కదా. ఇప్పుడు ఏం చేసి మీరు తెలిసిన డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళకి అందరికి ఫోన్ చేస్తాం. మాక్సిమం మ్యాట్నీస్ ఫస్ట్ షోస్ సెకండ్ షోస్ అన్ని అవసరం వస్తాయి రేపు నుంచి. సో అది ఎఫెక్ట్ చేయకుండా మనం పని చేయాలి అంతే. ప్రొడ్యూసర్ నష్టపోయేంత సీన్ అయితే నాతో ఏ ప్రొడ్యూసర్ నష్టపోయకూడదు. అదే ఎంతసేపు మాట్లాడినా మనకు తెలియదు, తెలిస్తే మాత్రం చెప్పండి. ఈ సినిమాతో పాటు ఇంకో 2 సినిమాలు అంటే కూడా కాంపిటీషన్ ఉండడం వల్ల కూడా కొంచెం కలెక్షన్స్ తగ్గి నాకు తెలియదు రెండింటి ఆ పొద్దున్న నాదే సరిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు ఒకసారి కొంచెం అయితే మిగిలిన ప్రపంచం ఏం జరుగుతుంది, నా సినిమా నేను కాకుండా అసలు ప్రపంచం ఏం జరుగుతుంది నేను తెలుసుకుని మాకు పని వర్క్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అది ప్రతి సినిమాలో 2 హీరోయిన్స్ ఉన్నారు, అదే సెంటిమెంట్. నేను ఆలోచిస్తున్నా అన్నిట్లో ఇట్లా ఒకరే ఉన్నారు, సినిమాలో ఒకరే దానిలో ఉన్న ఒకరు కూడా హీరోయిన్ డైరెక్టర్ తెలుసు. ఇట్లా లాస్ట్ లో మా అంటే చెప్తాను అంతే. ఇప్పటికీ దీనికి సీక్వెల్ చేస్తామని అనౌన్స్ చేశారు. మిమ్మల్ని అడిగినప్పుడు అయితే మీరు సినిమా రిజల్ట్ని బట్టి చేస్తామన్నారు. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయించాము అలానే అనౌన్స్ చేశారు. అలాగే పవర్ పేట్ గురించి కూడా పవర్ పేట్ కూడా ఉన్నాయి. పవర్ పేట్ గురించి కూడా చాలా సందర్భంగా చెప్పడానికి
యా అండ్ యా కరెక్ట్ రెడీ చేయలేదు, అదంతా అయిపోయిన తర్వాత రెడీ చేసిన తర్వాత చాలా డీటెయిల్గా దాని గురించి సినిమా లీడ్ అవ్వాలి మీరు పార్ట్ 2 అంటే ప్రీక్వెల్ ద్వారా చూస్తారు కదా, నాకు చాలా ఉంది అదంతా చెప్తాను. ఎవరైనా చెప్తాను దాంట్లో ఏం చేయబోతున్నాం, ఏం జరుగుతుంది ఏంటి అని. హైలైట్ ఏంటంటే అది నా ఫోన్లో ఉంది. లాస్ట్ మూమెంట్ లో ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ బేసిక్గా నేను చెప్పినట్టు ఇది 1, 2, 3 అని ఉండదు. సో గోదావరి ఉంది కదా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది స్టోరీ విల్ బి రోడ్స్ బట్ ప్లేస్ లొకేషన్ చేంజ్. సో అది మా దగ్గర టైటిల్ రైట్స్ ఎక్కువ అది రీజన్ వల్ల లాస్ట్ లో సపరేట్ గా మీకు ఇంకోసారి ఈవెంట్ పెట్టుకుని ఎలా ఉంది. అవును సార్, అది ఒకసారి అది ఇప్పుడే ఈ రోజు రిలీజ్ అయ్యింది. ప్రశాంతంగా ఇంకో సినిమా గురించి మేము గోదావరి ఇందులో కొత్తగా చూపుతారు కదా, డైరెక్ట్ గా ఫస్ట్ చెప్తూ వచ్చారు గోదావరి ఫస్ట్ ఇందులో బట్ కొంచెం యాక్షన్ అలా చూపించారు. సో గోదావరి కొత్తగా చూపించారు కాబట్టి ప్రమోషన్ అక్కడ సపరేట్ గా గోదావరి జిల్లాలో అందుకే ప్లాన్ చేస్తున్నారు. బేసిక్ గా నాకు అసలు ట్రైలర్ అక్కడ లాంచ్ అని ఉండేది, లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ కూడా నడుస్తుంది కదా. సో లేకపోతే అసలు ఐ రియలీ వాంటెడ్ టు డూ మంచి అక్కడ రాజమండ్రిలో మంచి నీట్ పక్కన పెట్టుకొని నాకు మంచి ఈవినింగ్ మధ్యాహ్నం పెడితే అయిపోతాం, మంచి ఈవినింగ్ పెట్టి చేయాలని ట్రైలర్. కానీ ఎలక్షన్ కూడా నడవడం వల్ల చేశాను. మీరు గోదావరి జిల్లా ప్రజల్ని కించపరిచేలా మాట్లాడాను. గోదావరి వచ్చింది లాస్ట్ వచ్చిందండి. అదే వీడియోలో 30 సెకండ్ల ముందు నేను చెప్పాను, నాకు నీకు తెలుసు నాకు తెలుసు. నేను పుట్టి పెరిగి అందరూ మా ఊరందరూ అక్కడ ఉంది, నా ఫ్రెండ్స్ అక్కడ ఉంది, నేను ఎందుకు చేస్తున్నాను అదే అంటే నన్ను కూడా వేలు చేయొచ్చు అనేది నాకు ఒకటే అర్థం. ఎందుకంటే అది జరిగిన 10 days నేను దుబాయ్లో ఉన్నాను, రీ రికార్డింగ్ జరుగుతుంది. ఆ తర్వాత చెన్నైలో ఉన్నా. వస్తే నువ్వు వేరే నేను కూడా మీరు ఉభయ గోదావరి జిల్లాలని మెన్షన్ చేస్తే ఆంధ్ర తెలంగాణ మధ్య అదేనండి, అంటే నన్ను కూడా వేలు చేయొచ్చు అనే విషయం నాకు అప్పుడే అర్థమైంది. థ్యాంక్ యూ.